హాయ్ ఫ్రెండ్స్, నేను కనుమాయిల కర్రీ చేసి చూపిస్తాను. అదన్నా చూపిద్దాం. ఇంకా మా చెట్లు అండి, శంకుపూ చెట్లు, ఇవన్నీ గోరింటాకు చెట్లు ఇవన్నీ వేసుకున్నాం. బొప్పస్కాయ చెట్టు కూడా వేసానండి. చూడండి, బొప్పస్కాయ చెట్టు కూడా వేసాను. కొంచెం పెద్ద కాయలు కూడా కాస్తాయి, చూపిస్తానండి. బొప్పస్కాయ చెట్టు, గోరింటాకు, మందార పూ చెట్లు, ఇంకా పువ్వులు రాలేదు. హాయ్ అండి, ఇవ్వండి కనుమాయిలు అంటారు వీటిని. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందామండి. స్టవ్ ముట్టించుకొని స్టవ్ వీటికి కాంచి మనం కనుమాయిల కర్రీ చేసుకుందాం. ఇక చూడండి, ఇందాక చూపించాను కదా ఫోటోలో, ఈ కనుమాయిలు శుభ్రంగా మనం నీళ్ళల్లో వేసుకొని, వేడి నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇన్నుండి అండి అర కేజీ శుభ్రంగా చేయంగా ఇవే వచ్చినాయండి. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కనుమాయిలు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా తిన్నారండి? ఇవి ఎప్పుడైనా తిన్నట్టయితే కామెంట్ చేయండి. వీటిని మీరేమంటారో కామెంట్స్ బాక్స్లో పెట్టండి. మేము మాత్రం కనుమాయిలు అంటామండి వీటిని. గేడి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. నేనంటే మామూలుగా పోసేసుకున్నాను. ఇవి ఫ్రై అనండి, కర్రీ ఏం వండట్లేదు, ఫ్రై చేస్తున్నాను. ఇగో రండి చూద్దాం. ఇగో ఆయిల్ వీటెక్కి కాంచి ఈ ఆయిల్లో కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. నేను ప్రతి దాంట్లో జీలకర్ర వేస్తాను. జీలకర్ర కొంచెం టేస్ట్ అండి, జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం. జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతుంది. ఇవన్నీ ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. కూర కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే ఇది కనుమాయిలు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, ఫ్రై అవ్వడమే ఆలస్యం. అర స్పూన్ సాల్ట్, పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ అన్నాను, పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని ఇగట్లా ఫ్రై అయినాయి కదండి కనుమాయిలు. ఇవన్నీ ఉడికించుకున్నాను కదా, ఇవన్నీ దానికి వేసేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా తినంటే కామెంట్ చేయండి. ఎప్పుడన్నా వండుకున్నాను. మార్కెట్లో ఎక్కువ దొరకవండి, చైనీస్ వాళ్ళు ఎక్కువ తింటారంట. చైనీస్ వాళ్ళు తినేవి వేరే అండి. ఇవి మామూలుగా వాడరేవులో దొరుకుతాయి. మనం బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతారండి. అవి తీసుకున్నాం. పొద్దున్న ఒక ఆమెని చేపలు, రొయ్యలు తీసుకుని వస్తే కొంచెం తీసుకురండి అన్నాను, మీకు వీడియోలో పెడతానికి. అంతకుముందు అప్పుడప్పుడు తినేవాళ్ళని, రావట్లేదు కాబట్టి తీసుకొచ్చుకోవట్లేదు. ఒక ఆమె రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చింది. ఇవి చూడండి, ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. మన టేస్ట్ తగినంత, ఎక్కువ వేసుకోమాకండి, తక్కువే కాబట్టి సాల్ట్ ఇది సరిపోయింది. ఇవి ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకుంటా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యిందా ఉంచుకోవాలి. దీంట్లో సూపర్గా మనం కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు అండి. మనం పులావ్లకైనా కానీ, బగారా రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇది కర్రీ కూడా వండుకోవచ్చు, గోంగూరలు వేసుకోవచ్చు. మనం చికెన్ ఎట్లా వండుకుంటామో అట్లాగేనండి ప్రాసెస్. కానీ టేస్ట్గా ఉండిద్దండి. మీరు తప్పకుండా చేసుకోండి. ఇది ఎలా ఉండిద్దో ఏమో అనుకుంటారు, బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను ఎలా ఉండిద్దా ఏంటని. తిని చూస్తే రొయ్యలాగే ఉంటుంది. చూడండి, ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనం పేలుతాయండి. జాగ్రత్తగా ఉండి ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది. ఇది చూస్తాక ఎలా ఉందంటే ఉడకపెట్టిన కోడిగుడ్డు ఫ్రై చేసినట్టే ఉందండి. అందరు అడుగుతున్నారు ఏంటి వీడియోస్ చేయట్లేదు అని అడుగుతున్నారండి. కొంచెం పని ఉంది, బట్టలు అవి కుట్టుకోవడం వల్ల. పండగ సీజన్ కదండి, జాకెట్లు, డ్రెస్సులు అవి వచ్చినాయి. అందువల్ల నేను వీడియోస్ కొంచెం ఆగాను. రాత్రి ఒక వీడియో పెట్టాను, ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నానండి. అలా ఇందాకే వచ్చినాయి కనుమాయిలు ఫ్రెష్గా. శుభ్రం చేసేలేదు, టైం పట్టింది. ఈ చేయడమే టైం, కానీ వండే టైం సింపుల్గా అయిపోయింది రెసిపీ. ఇవన్నీ ఇలా ఫ్రై అవుతూ ఉంటే, ఫ్రై అయిన దాంట్లో
మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి పొడి వేసి టేస్ట్గా వండుద్ది. అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి ఎట్లా పేలుతున్నాయో, జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ కాడ సిమ్లో పెట్టుకొని బాగా స్లోగా వేపుకోవాలి. చూడండి ఎట్లా ఫ్రై అయ్యాయో, చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో, గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసి ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. దీంట్లో ఎగుతూ ఉన్నప్పుడు కొంచెం కారం వేసుకుంటానండి. మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర లేదండి, అయిపోయింది కొత్తిమీర మార్కెట్. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇవి మనం వండుకుంటే ఎట్లా వండుద్దండి తింటే రొయ్యలు తిన్నట్టుగా అనిపించిద్దండి. రొయ్యలు ఫ్లేవర్ వచ్చింది, బాగుంటుంది. ఇది తినుకొని నేను దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అది వరకు తెచ్చుకున్న అవసరం దొరకట్లేదు ఎక్కువ. ఇవి మీరు కూడా ఇప్పుడు కనిపించినప్పుడు మార్కెట్లో ఏమైనా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా వండుకోండి. చూడండి గుమ్మలాడే చూడండి. ఇలా ఏగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్. అల్లం చిల్లిపాయ పేస్ట్ ఏంటంటే చూడండి పేలిపోతుంది, ఎట్లా పేలుతుందిగా. టేస్ట్గా ఉండిద్ది. ఇది కొంచెం టైం చూడండి ఎట్లా పేలుతుందిగా. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టుకొని వేపుకుంటా ఉంటాం. వీడియో చూసారు కదండి. చూసినట్టు ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ వల్ల అందరికీ చేరిద్దండి. అందరూ చూస్తారు, యూట్యూబ్ రీచ్ అయ్యిద్ది. నేను కర్రీ కూడా చేస్తాను. నిన్న చేసిన వీడియో ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో నేను ముగ్గులో వేసాను కదండి, ఆ వీడియో పెట్టాను. ఫుల్ వీడియో చూడండి. ఆ ముగ్గులు కూడా మొత్తం పెట్టాను. రంగులు ఎట్లా వేయాలి, కొత్త కొత్త ముగ్గులు కూడా మీకు వేసి చూపిస్తానండి. కూర రెడీ అయ్యిందేమో చూద్దాం. డ్రెస్సులు కుట్టే వీడియో కూడా పెడతాను, కానీ కొంచెం టైం పట్టింది. డ్రెస్సులు పెట్టే వీడియో కూడా కట్ చేసి తీసేవాళ్ళు లేరని, అందుకని నేను తీయలేదు. టైం కుదరట్లేదు. ఈ బట్టలు బిజీగా ఉండటం వల్ల కొట్టలేదు. కొంచెం నిదానంగా పెడతాను. పండగ అయిపోయి పండగలో అన్ని వీడియోలు అప్లోడ్ చేసి పెడతానండి. మా ఛానల్ చూస్తూ ఉండండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక బెల్ బటన్ ముందు. చూడండి రెడీ అయిపోయిందండి. చూడండి ఎట్లా వేగిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని రెడీ అండి కర్రీ. సూపర్ టేస్టీ కర్రీ. గుమ్మలాడే కనుమాయిల కర్రీ రెడీ అయింది. మీరు చాలా రోజులు అయింది తిని కూడా. టేస్ట్ ఇంతవరకు నేను అప్పుడెప్పుడు తిన్నాను. పెళ్ళైన కొత్తలో వండుకొని తినేవాళ్ళని. అప్పుడు మా అత్తోళ్ళు వాళ్ళు వండారు కాబట్టి టేస్ట్ చూశాను. కొంచెం ఎక్కువ తినలేదు. ఇప్పుడు మీకోసం టేస్ట్ చూసి చెప్తాను. మీరు కూడా తప్పకుండా వండుకోండి. చూడండి కాలుతుంది వేడిగా కనుమాయిల ఫ్రై రెడీ. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి వేడిగా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి. బాయ్. రేపు సరైన కొత్త వంటలతో మీ ముందుంటాను. బాయ్ అండి.